ఆయన రాజకీయ జీవితం పోరాటాలమయం. పెద్ద కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఇంటా బయట ఇంతకాలం శత్రువులను ఎదుర్కొన్నారు. ఫైనల్గా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలన్న ఆయన పట్టుదల నెరవేరింది. రాయచోటి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. రాయచోటి ప్రజలందరూ రాముడన్న అని ముద్దుగా పిలుచుకునే ఆయన ఎవరో కాదు, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు నమస్కారం. నమస్తే సార్, ఈ 2 నెలల పరిపాలన ఎలా ఉందంటే 2 మాటల్లో ఏం చెప్తారు? అది మేము కాదండి, మార్కులు వేల్చింది ప్రజలు, మీడియా, మిగతా పక్షాలు ఎవరైతే ఉన్నారో మీరు మార్కులు వేయాల. మా వరకు అయితే ఎప్పుడు లేని విధంగా ఇంత షార్ట్ టైంలో ప్రభుత్వంలో ఏమైతే మేము చెప్పామో ప్రభుత్వం రాకముందు అవి ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాం. ముఖ్యంగా మా మేనిఫెస్టోలో ఏవైతే కార్యక్రమాలు చేపడతామని చెప్పామో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ముక్కు మీద వేలు వేసుకునే విధంగా 65 లక్షల లబ్ధిదారులకు పెన్షన్లు ఇచ్చాం. అలాగే ఎప్పుడూ లేని విధంగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా కాకుండా లక్షలాది మంది పేద ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ను ఇప్పుడు ఆగస్టు 15వ తేదీన మరొకసారి మొదలు పెడుతున్నాం. ఇంకొకటి, భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో చూసినా మతాలు కులాలకు గణాంకాలు తీసే ఈ రోజుల్లో స్కిల్ సెన్సెస్ అని కొత్త ఒరవడిని తెచ్చిన ఘనత ఎవరికైనా దొరికిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. సార్, మీరు సొంత పార్టీలోనే 3 సీటు కోసం పోరాడి అక్కడి నుంచి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఈ ప్రస్థానాన్ని ఎలా చూస్తారు సార్? నేనైతే ఒకటే నమ్ముతానండి, ఎప్పుడైనా కష్టపడినకైతే ఆ దేవుడు మంచి చేస్తాడు. నాకైతే 20 సంవత్సరాల ముందు నేను రాజకీయ అరంగేటం చేశా. మా కుటుంబం నుంచి ఈ ఎమ్మెల్యే పదవి కూడా సుమారుగా 20 సంవత్సరాలు అయింది. ఈరోజు ఒకేసారి ఎమ్మెల్యే కావడము అలాగే మంత్రి కూడా కావడం అది రాయచోటి ప్రజలు పెట్టిన భిక్ష. అలాగే దీనికి కారణం ఇద్దరు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వాళ్ళ తనయులు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు. జీవితాంతం ఈ అవకాశం ఇచ్చిన మా ప్రజలకు వాళ్లకు రుణపడి ఉంటా. ఏ బాధ్యత పైన నన్ను ఈరోజు మంత్రిగా చేశారో రాష్ట్రానికి, ఏ విధంగా రాయచోటి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా చేశారో ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకు రుణం తీసుకునే టైం వచ్చింది. కాబట్టి తప్పకుండా అహర్నిశలు పార్టీ కోసం అలాగే రాయచోటి ప్రజల కోసం కష్టపడతారు. సార్, మంత్రి పదవి కావాలని మీరు అడిగారా, లేకపోతే రాముడు మంచి బాలుడు అన్న ఉద్దేశంతో చంద్రబాబు మీకు మంత్రి పదవి ఇచ్చారా? ఏ రోజు నేను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని మంత్రి పదవి అడగలేదండి. ముఖ్యంగా నా జీవితం అంతా ఏదో ఒక బలమైన పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలనేది నా ఆశ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో గత 4 సంవత్సరాల నుంచి అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నాను. ఎప్పుడు నేను మా నాయకులను అడిగేది ఒకటే, నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, మీ పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ప్రకటించండి. తప్పకుండా మీరు ఏ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటలు అనుకుంటానో అదే నియోజకవర్గం నుంచి గెలిచి చూపిస్తానని చెప్పాను. ఇక్కడ భారీ డిమాండ్ ఉండింది ఈ సీట్ కోసం. అయినా కూడా నా మీద ఉన్న విశ్వాసంతో, నా మీద ఉన్న నమ్మకంతో మొట్టమొదటి లిస్టులోనే నా పేరు ఆ రోజు మా నాయకులు ఇద్దరు ప్రకటించడం జరిగింది. చాలా సంతోషంగా ఫీల్ అయినా. నేనైతే నాకు ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి అయినప్పటికీ ఈ 2 విషయాల్లో కంటే నాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చిన రోజు ఎక్కువ సంతోషపడ్డా. ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ ఆ బీఫామ్ రావడంతోనే నేను ఎమ్మెల్యే అయినానని గర్వంగా చెప్తాను. ఆ బీఫామ్ తెచ్చుకోబట్టి ఎమ్మెల్యే అయినాను, మంత్రి కూడా అయ్యాను. తప్పకుండా నా మీద ఏదైతే నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని అయితే ఎప్పటికీ వమ్ము చేయను. సార్, అంగళ్ళ దగ్గర చంద్రబాబు పైన దాడి జరిగేటప్పుడు కర్రలు పట్టుకొని ముందుగా మీరు నిలబడి, మీ క్యాడర్ నిలబడి మమ్మల్ని దాటుకొని వెళ్తేనే చంద్రబాబు దగ్గరికి వెళ్ళగలరు అన్నట్టు ఆ రోజు మీరు చేసిన పోరాటమే ఈరోజు మీకు మంత్రి పదవి దక్కడానికి కారణమని కొంత చర్చ జరుగుతుంది. ఆ రోజు యాక్చువల్గా నేనైతే అంగళ్ళలో లేనండి, నేను ఉండింది పుంగనూరు దగ్గర ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఒక విన్నపం నాదండి. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 2 నెలలు ప్రతిపక్షంలో ఉండేదానికి భయపడి ఈ కోర్టులను ఆశ్రయిస్తున్నాడు, ఢిల్లీ వీధుల్లో పోయి జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి
రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలు ప్రాజెక్టుల విషయంలో పర్యటిస్తూ ఉంటే ఆయన ఎన్ఎస్జి ప్రొటెక్టీ ఆయన దేశంలోనే ఉన్న 10-20 మంది లీడర్లలో ఎన్ఎస్జి కమాండోస్తో ప్రొటెక్షన్ ఇచ్చే నాయకుడు ఎవరన్నంటే వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఒకరు. అలాంటి వ్యక్తి వస్తూ ఉంటే ప్రొటెక్షన్ ఇచ్చేది పోయి అల్లరిమూకలు చిల్లర వెధవలతో పోలీసులను అడ్డం పెట్టుకుని దాడి చేసింది ఎవరు? ఆ రోజు వైసీపీకి సంబంధించిన మంత్రి అయితేనే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి అయితేనే అలాగే వాళ్ళ చిన్నాయన చేశారు. మాలాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా లక్ష్యం ఏంటంటే మా నాయకుడు పర్యటన అనేది ఒక ఏరియాలో ఉన్నప్పుడు తప్పకుండా మేము పోవడం జరిగింది. ఆ రోజు ఏదో గొప్పగా నేను ఒక్కడనే కాదండి, అంగళ్ళులో, మదనపల్లిలో, పుంగులూరులో నాలాంటి వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా నాయకుని ప్రొటెక్షన్ కోసం మేము ఎదురెళ్ళాం. మా నాయకుని సురక్షితంగా గమ్యస్థానం చేర్చేదానికి మేము ప్రయత్నించాము. అది క్రెడిట్ నాకు ఒకటే దక్కదండి. ఎందుకంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్లో తప్పు చేసింది వైసీపీ వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం అయితే వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే రేపు ఎలక్షన్లలో ఏజెంట్లుగా కూర్చుంటారో, రేపు ఎలక్షన్లలో ఈ నియోజకవర్గాల పరిధిలో వాళ్ళ యొక్క ప్రాబల్యం చూపుతారో అలాంటి వారి కుటుంబాలందరిపైన కేసు పెట్టడం జరిగింది. దాంట్లో వందలాది మంది అరెస్టు కావడం, మిగతా వాళ్ళమంతా రాష్ట్రాలు వదిలిపి బయట రాష్ట్రాల్లో తలదాచుకోవడం, దేవుని దయ వల్ల మాకు ఆ కోర్టులను ఆశ్రయించి బెయిల్ రావడం జరిగింది. మా కుటుంబాల్లోకైతే చాలా అన్యాయం జరిగింది. ఆ రోజుల్లో పోలీసు వాళ్ళు వచ్చి కుటుంబాల ఇళ్ళల్లో లేకొచ్చి కార్యకర్తలపై దాడి చేయడం, ఇలాంటి చాలా ఘటనలు జరిగినాయి. కాబట్టి నేనైతే ఒకటే నమ్ముతానండి, ఈ రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ అంతా ఒక ఎత్తు అయితే మా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికైతే అంగళ్ళు పుంగునూరు ఇన్సిడెంట్ అయితే పెద్దది. ఎందుకంటున్నానంటే ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ కార్యకర్త బలం ఇలాగుంటుంది, నాయకుని పైన దాడి చేస్తే మేము కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతామని నిరూపించిన ఘటన అది. కాబట్టి ఆ ఘటనతోనే మాకు ఎక్కువ సీట్లు రావడానికి కూడా కారణం అదే. సార్, ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని పోరాడినటువంటి మీరు గెలిచిన తర్వాత చాలా మంది వైసీపీలో అంటగాగినటువంటి నేతలను మీరు హక్కును చేర్చుకుంటున్నారు అనే ఒక విమర్శ ఉంది మీ నియోజకవర్గం. ఎవరు ఆ లిస్ట్ ఇస్తే నేను క్లారిఫై చేస్తాను సార్. ఎందుకంటే ఎవరు వైసీపీ తెలుగుదేశం అని చెప్పి ముద్ర వేసుకొని ఉండరండి, తలపైన ఏమి స్టాంప్ వేసుకొని ఉండరు. నా దగ్గరే కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎలక్షన్లు జరిగే వరకే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలక్షన్ల తర్వాత వచ్చిన వాడిని ఎవరినన్నా నువ్వు ఈ పార్టీ కాదు, నువ్వు నా దగ్గరికి రావద్దు అంటే నీకు మంత్రి అనేవని రాష్ట్రానికి మంత్రి అంటారు. ఆ విధంగా చేస్తే అలా అంటారు. ఎవరైనా రాకుండా చేస్తే ఒగెత్తు, వస్తే ఇంకో విధంగా కామెంట్ చేస్తారు. కాబట్టి నేను దాని గురించి చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీకి హాని చేసినారో, ఎవరైతే వైసీపీలో ఉండి ఆర్థికంగా బలపడి మా తెలుగుదేశం పార్టీతో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళపై దాడులు చేశారో అలాంటి వాళ్ళు ఎవరినో ఒక్కరిని మీరు రాయచోటి నియోజకవర్గంలో చూపిస్తే నేను తలిస్తాను మీకు. సార్, శ్రీకాంత్ రెడ్డి పెద్ద ఎత్తున భూ ఆక్రమణకు పాల్పడ్డాడని గతంలో మీరు అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ఏం సార్, ఇప్పుడు ఆ ఆక్రమణను వెలికి తీసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సార్, ఈ భూ ఆక్రమణ విషయంలో శ్రీకాంత్ రెడ్డి అనేవాడు చిన్న చేప సార్, పిల్ల చేప. తిమింగలాలే షేక్ అయిపోయినాయి. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అయితేనేం, ఇంకా పెద్ద పెద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితేనేం, కరుణాకర్ రెడ్డి అయితేనేం, ఇలాంటి వాళ్ళు కేవలం రాయలసీమ జిల్లాల్లోనే కాకుండా బయట కోస్తా జిల్లాల్లో కూడా వందలాది ఎకరాలు ఎవరైతే భూములు కాజేశారో వాళ్ళందరికీ వెన్నులో జ్వరం వస్తూ ఉంది. వాళ్ళల్లో శ్రీకాంత్ రెడ్డి ఒక చిన్న వ్యక్తి. శ్రీకాంత్ రెడ్డి చట్టపరంగా కాకుండా చట్టాన్ని వ్యతిరేకించి ఎక్కడైనా రాయచోటి ప్రాంతంలో కానీ లేకపోతే కడప జిల్లాలో కూడా ఎక్కడన్నా ఉంటే చట్టం పని చూసుకొని పోయినట్టు ఉంటుంది తప్పగా మేమనేది ఎక్కడ శ్రీకాంత్ రెడ్డికి ఒక చట్టము ఇంకొకరికి ఒక చట్టం ఎక్కడ చేయలేదు. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అండి. మరొక్కసారి చెప్తున్నా, ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఆకట్టు మనకు అధికారం ఉంది, అన్ని భూములు లాగేసుకుందాం, అందరిపైన దాడి చేస్తామనే సిద్ధాంతం మాకు లేదు. మా నాయకుడు ఒకటే చెప్పాడు, మనం ఏదైనా ఉంటే జ్యుడిషియరీ అనేది ఒకటి ఉంది, చట్టం అనేది ఒకటి ఉంది, న్యాయస్థానం పోలీసింగ్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి దానిపైన వదిలేయండి తప్పక
మీరెక్కడ ఇన్వాల్వ్ కావద్దని మంత్రి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లేదు. ఇంకోటి కూడా మీ నోటీసుకి తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు రోజు పేపర్లలో వచ్చేటి టీవీలలో వస్తున్నాయి. ఏమని వస్తున్నాయి? ఈరోజు కూడా ఎవరో మాజీ మంత్రి ఇంటిపై రైడింగ్ జరిగిందని వచ్చింది. ఇక్కడ కూడా చాలా మంది లీడర్ల ఇళ్ళకాడికి పోలీసులు పోతాను. ఇవన్నీ మంత్రులకు తెలిసే, ఎమ్మెల్యేలకు తెలిసే జరగడం లేదండి. దీనికంటూ ఒక నిర్దిష్టమైన వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. ఆ వ్యవస్థ ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉంది. సార్, మా రాముడన్నా అనే ఆప్యాయత చూపించిన రాయచోటి ప్రజలకు మినిస్టర్ కావడం వల్ల ఆయన కొంత దూరం అవుతున్నాడు. ఈ 2 నెలల కాలంలో ఇక్కడ ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోయాడు అనే ఒక విమర్శ ఉంది. దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాలనుకునే మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. మీరే గ్రహించండి. ఎమ్మెల్యే పరిధి అనేది ఒకటి ఉంటుందండి, మంత్రి పరిధి ఒకటి ఉంటుంది, ముఖ్యమంత్రికి ఒక పరిధి ఉంటుందండి. ఈరోజు ఇక్కడ ఎన్నికయ్యాను కాబట్టి నాకు మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవిలో నేను అనేది ఒక మార్క్ అనేది వేస్తేనే ఈ రాష్ట్రంలో నేను ఎవరో తెలుస్తుంది. ముఖ్యంగా ఆ మంత్రి పదవి ఉంది కాబట్టి మా నియోజకవర్గ పరిధిలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు రాష్ట్రానికి అన్నమయ్య జిల్లాకే కాకుండా అమరావతి పరిధిలో కూడా ఏవైనా సమస్యలు ఉన్నా ఫండ్స్ తెచ్చుకునే దాంట్లో కూడా నాకు నా మంత్రి పదవి అనేది ఒకటి పనికొస్తుందే తప్పక ఆ మంత్రి పదవి ఏదో నాకు ఆడంబరంగానో లేకపోతే అది నాకు ఏదో గొప్ప కిరీటం అని నేను ఎప్పుడూ అనుకోను. నాకు ఏదైనా గౌరవం దక్కిందంటే అది రాయచోటి ప్రజల వల్లే. కాబట్టి ఇప్పుడు నాకు ఏదైతే నిర్దిష్టమైన పదవి ఇచ్చారో ఆ పదవిలో నేను రానిచ్చి 10 మందితో సత్సంబంధాలు ఉన్నప్పుడే మా నియోజకవర్గానికి వచ్చే నిధుల విషయంలో నేను పోరాడచ్చు. కాబట్టి కొంచెం బయటికి వెళ్ళిండొచ్చు. కానీ మా నియోజకవర్గ ప్రజలైతేనే, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే నా 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో నాకు పదవి లేనప్పుడు కూడా, గడ్డు కాలాల్లో ఉన్నప్పుడు కూడా ఇదే నియోజకవర్గంలో ఉండి ఏ ఉద్యోగస్తుని ఏ విధంగా ట్యాకిల్ చేయాలో చేసి కూడా మా కార్యకర్తలకు పనిచేసిన రోజులు అవి. ఇప్పుడు ఎవరైతే 15 సంవత్సరాలు రూలింగ్లో ఉండి పదవి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల్లో వాళ్ళ కుటుంబాలను పెట్టుకొని వాళ్ళు ఉన్నారు. నేనైతే ఒకటే సభాముఖంగా మీడియా ముఖంగా చెప్తున్నా, రాంప్రసాద్ రెడ్డి అనేవాడు ఎదగడము, రాంప్రసాద్ రెడ్డికి ఏదైనా క్రెడిట్ వస్తే ఆ క్రెడిట్ అంతా రాయచూటి ప్రజలకు వచ్చినట్టే. అది ఏదైనా నా వల్ల 10 మందికి ఉపయోగపడేదానికే తప్పక నా యొక్క స్వార్థానికి కాదని మీ ముందర తెలియజేసుకుంటున్నా. సార్, ఎవరైనా ఒక కార్యకర్త నా మీద దాడి జరిగింది, నన్ను పలానోడు ఇబ్బంది పెట్టాడని మీ దగ్గరకు వస్తే వెంటనే మీరు పదం భావాన్ని కూడా కొడదామని అంటారంట, నిజమేనా సార్? అదంతా ఏం సినిమాలు కాదండి. మనం కొడితే ఆ ఎదుటోడు కూడా వచ్చి మనం కొడతాడు. ఇదంతా ఒట్టి మాట. మీరు కూడా ఒకటి గమనించాలా, ఈ కొన్ని క్వశ్చన్స్ మీడియా మిత్రులు అడుగుతూ ఉంటారు. మరీ డల్గా ఉంటే ఇతను పనికిరాడు, ఏదానికి ఉలకడు పలకడు అంటారు. కొద్దిగా అగ్రెసివ్గా పరిగిస్తే వీడు రౌడీ అంటారు. ఏ విధంగా ఉండాలో మీరే నిర్దిష్టంగా చెప్పండి, ఆ విధంగా ఉంటా. బట్ పుట్టుకతో వచ్చిన బుద్ధులు సావు చచ్చినా కూడా పోవంట. వ్యక్తిగతంగా నేను ఒకటే చెప్తానండి, ఈరోజు మంత్రి అయినా నేను మంత్రి కాకుండా ఉన్నప్పుడు కూడా నా నడవడికలో కానీ, నా బట్టల్లో కానీ, నా వేషభాషల్లో కూడా ఎక్కడ మార్పు ఉండదు. నేను ఆ రోజు ఏ పదవి లేనప్పుడు కూడా రాయచోటి ప్రజలకు నాకు శక్తి ఉన్నంత వరకు నేను సేవ చేసిన. ఈరోజు ఆ భగవంతుడు నాకు మంత్రి చేసినాడు కాబట్టి తప్పకుండా రాయచోటి ప్రజలకు ఏ శాఖ పరంగా, ఏ విధమైన అభివృద్ధి పరంగా కానీ, ఇంకో విషయంలో కానీ అవసరం ఉన్నప్పుడు నేను చేసేదానికైతే ముందుకు వస్తున్నా. సార్, రాయచోటిలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారని ఎక్కువ వినిపిస్తుంది సార్. లక్ష్మీప్రసాద్ రెడ్డి, రాహుల్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్. ఏ ఊర్లో లేరు సార్? చెప్పండి సార్, ఏ ఊర్లో ఉండరు చెప్పండి. మీరే అడిగితే మంత్రి పదవి వచ్చిన తర్వాత లేడని చెప్పిన నా తరపున ఎవరో ఉండి చేయాలి కదా సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు నా తరపున ఎవరైనా పని చేస్తానంటే వాళ్ళు ఏదైనా నిర్దిష్టంగా ఈ తప్పు చేసినారని మీరు రుజువు చేయండి, నేను చెప్తాను అంతే. అదే నేను లేకుండా అమరావతిలో ఉన్నప్పుడు ఇక్కడ ఎవరో ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి నా తరపున మా సోదరుడు, మా అన్న కుమారుడు ఉండొచ్చు. కానీ మా తరపున ఈ దందా చేసినాము, ఈ భూమి లాక్కున్నాము, లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నామని మీరు ఈరోజు రుజువు చేసినా ఒకటే. లేకంటే ఇదే స్టేట్ గెస్ట్ హౌస్ రేపు వచ్చి 5 ఏళ్ళ ముందు ఉంటుంది, ఎలక్షన్ల ముందు మీరు వచ్చి రుజువు చేయండి, నేను ఏదానికైనా సిద్ధం. సార్, మండిపల్లికి సీట్ ఇప్పించడం కోసం ఈ జిల్లాలో ఉండే కొంతమంది టీడీపీ నేతలు లాబింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ ముందే మీరు ఒక మంత్రి హోదాలో, వాళ్ళకి ఎమ్మెల్యే హోదాలో తిరుగుతూ ఉన్నారు. ఎలా ఉంది సార్ ఇది?
వాళ్ళ నుంచి ఏమన్నా? సార్ ముందు కూడా నేను మీకు క్లారిటీగా చెప్పిన సోదరా, మంత్రి పదవి అనేది నేను అడగలేదు. నేను అడిగింది చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్యే టికెట్ అడిగా. ఎమ్మెల్యే అవుతానని కూడా ఆయనకు చెప్పాలా, టికెట్ ఇవ్వండి సార్ గెలిచి వస్తాను. అంటే మీకు మంత్రి వస్తుందని ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం గెలిచిన మండిపల్లికి మంత్రి అయిందబ్బా మాకు ఇవ్వకుండా. మీరు ఒకటి చెప్పి అర్థం కావడంలా. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు వాళ్ళకే తెలియదు, నాకే తెలియనప్పుడు వాళ్ళకే తెలుస్తుంది చెప్పండి. నేనే అడగలేదు, నేనే అప్లికేషన్ పెట్టలేదు. మా సామాజిక వర్గం నుంచే 30 మంది ఎమ్మెల్యేలు గెలిచారు ఈ రాష్ట్రంలో. అలాంటప్పుడు 3 పదవుల్లో నాకు పదవి ఇచ్చారు. మిగతా 2 పదవులు ఒక ఆయనకు సీనియారిటీని బట్టి రామనారాయణ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉంది కాబట్టి బీసీ జనార్దన్ రెడ్డికి ఇచ్చారు. నాకు ఇచ్చేది నాకే తెలియదు. నేను ఏ విధమైన లాబింగ్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను పిలిచి రేపు మంత్రి పదవి ఉంటుంది, రేపు పొద్దున్నే 11 గంటలకు నువ్వు వచ్చి ఏమంటారు ప్రమాణ స్వీకారం చేయాలంటే అప్పటికప్పుడు మా కుటుంబ సభ్యులు కూడా రాత్రి నిద్రలో ఉంటే కూడా పిలిపించుకోవడం జరిగింది తప్పక నేను ఎక్కడా ఏ విధమైన బ్రోకర్ పనులు చేయను, లాబింగ్ చేయను. నా వల్ల ఏదొకటే, గత 30 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎంత నిజాయితీగా పనిచేసినామో ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు అవకాశం ఇచ్చినాడు కాబట్టి చివరి వరకు ఆ కుటుంబానికి పనిచేసేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెన్నంటి నడిపించేదానికి సిద్ధంగా ఉన్న అంతే. నిన్న ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రి అయ్యాడు. 30 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉండి అనేక సార్లు మంత్రి పదవులు చేసిన పెద్దిరెడ్డి కుటుంబానికి నేను తడాకా చూపిస్తాను, వాళ్ళతో ఢీకొడతాను, వాళ్ళకు సమాధానం చెప్పే వ్యక్తిని నేనే అనే రేంజ్లో మండిపల్లి కామెంట్ చేస్తున్నారు. ఇది కొంత ఎక్కువగా అనిపించలేదు. ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఏం వాళ్ళు ప్రతి ఒక్కరము తల్లి కడుపులో నుంచి పెరిగి బయటకు వచ్చిన వాళ్ళమే. మీరు కూడా ఒకటి గ్రహించాలా, మా కుటుంబానికంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పెద్దది కాదు. ఒకసారి లెక్కలు తీయండి. మా తండ్రి గారు 1985లో ఎమ్మెల్యే, వరుసగా 4 ఎలక్షన్లలో గెలిచాం మేము ఇదే రాయచూడు నియోజకవర్గం నుంచి. మీరు రికార్డ్స్ కూడా చూడండి, నేను ఎక్కడ తొడగొట్టలేదు, మీసం తిప్పలేదు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అనేది ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అక్రమాలు అయితేనే దౌర్జన్యాలకు పరాకాష్ఠగా ఎవరైతే వాళ్ళ బాధితులు ఉన్నారో ఆ బాధితులంతా మా దగ్గరికి వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నేనున్నాను, ఈ జిల్లాల పరిధిలో మంత్రిగా ఒకరిని ఉన్నాను, మీకు సేవ చేస్తానని చెప్పడం తప్పక నేను మీ మీడియా మిత్రులు ఒకరు అడిగారు ముందు మంత్రి పదవి కోసం ఇవన్నీ చేస్తానని. మంత్రి పదవి వచ్చేసిన తర్వాత ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఇవన్నీ ఫాల్స్ న్యూస్ అండి. నేను ఒకటే చెప్తున్నా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయినా ఇంకో రెడ్డి అయినా రేపు నేను ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు పాలకపక్షంలోకి వచ్చినా తప్పు చేసిన వాడినైతే ఎవరు వదలరు. ఒకవేళబడి ప్రభుత్వాలు వదిలినా ప్రజలకు మనం చేసిన ద్రోహాలు ఇవన్నీ పుట్టలుగా పెరిగి ఏ రోజు అయితే దహించి వేస్తాయి. సో ఫైనల్గా రాయచోటి నియోజకవర్గంలో మీరు అనేక సమస్యలు ముందు గుర్తించుంటారు. కొన్ని ప్రోగ్రెస్లో ఉన్న పనులు జరుగుతున్నాయి జిల్లా కేంద్రంలో. వాటన్నిటి విషయంలో ఇప్పుడు మీ ధోరణి ఎలా ఉండబోతుంది? సార్ క్లియర్గా చెప్తున్నా, ఎక్కువ చెప్పి తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు. నేను నా గత చాలా ఇంటర్వ్యూల్లో కూడా నేను కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటా. దాన్ని అర్థం చేసుకుంటే హృదయం ఎదుటి వాళ్ళకు కూడా ఉండాల. నేను కేవలం ఒక ఎమ్మెల్యే అనే దాన్ని అభివృద్ధి, రోడ్లు వేయడము, కాలువలు తోగడం అనను. ఒక బిడ్డగా ఈ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఒక బిడ్డగా, అన్నగా, తండ్రిగా, సహోదరునిగా ఉంటానని ఏ విధంగా చెప్పానో ఈ రోజులుగా ఉండేదానికి సిద్ధంగా ఉన్నా. ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గత 5 సంవత్సరాల్లో వాళ్ళకు భూములకు సంబంధించిన చాలా విషయాల్లో అన్యాయం జరిగినాయి. ముఖ్యంగా చాలామంది భూములు ఆన్లైన్లో తీసేసినారు, చాలామంది భూములు లాక్కోవడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతే వాళ్ళకు పునరావాసం కాదు, వాళ్ళకు వచ్చే డబ్బులు కూడా ఇప్పించిన పాపాన్ని పోలేదు గత 5 సంవత్సరాల్లో. వ్యాపారస్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళపైన జులుం పెట్టడం, అధికారులను తేవడం, సబ్ రిజిస్టర్ల కాడి నుంచి ఎంఆర్ఓల వరకు వాళ్ళు డబ్బులు ఇప్పించుకొని వచ్చి ఇక్కడ 5 సంవత్సరాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దందా చేసి గబ్బు పట్టించుకున్నారు. నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి, ప్రక్షాళన అనేది చేస్తాం. నా పరిధిలో ఎంతవరకు ప్రక్షాళన చేయాలో చేస్తా. ఎక్కడ రూపాయి డబ్బు లేకుండా, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే, ఎక్కడైతే ఈ నియోజకవర్గ ప్రజలు అవమానానికి గురయ్యారో, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక ఎండిఓ ఆఫీస్ కానీ, ఒక పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా గౌరవంగా మీకు కూర్చొని పెట్టి ఉద్యోగస్తుడు పనిచేసే విధంగా నేను చేస్తానని చెప్పా. అది చేసి చూపిస్తా. అది ఒకటోది.
రెండోది అభివృద్ధి విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇదే ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎప్పుడు రాయచూటి నియోజకవర్గం అంటే ఏదో మా సొంత నియోజకవర్గం అని మీటింగుల్లో చెప్పడం తప్పక రాయచూటిని ఏ రోజు పట్టించుకొని పాపాను పోలేదు. దానికి 2-3 ఇన్సిడెంట్లు చెప్తాను. ఈరోజు జిల్లా కేంద్రం తెచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నేను ఒకటే సవాలు విసురుతున్నా, ఎక్కడ నా దేవుని కాడికి వచ్చి ప్రమాణం చేయండి. భౌగోళికంగా అన్నమయ్య జిల్లాకు బొడ్డు లాంటి ప్రాంతం ఏది? రాయచోటిని జిల్లాగా చేసినారు. అంతే తప్పక ఎక్కడ దీంట్లో ఎవడు లాబింగ్ చేయలేదు, ఎవడు గొప్పతనం లేదు. ఇంకోటి, జిల్లా కేంద్రం చేసినారు, సంతోషం. ఎక్కడైనా ఈ జిల్లా కేంద్రంలో మౌలిక వసతుల కల్పనలో మీ యొక్క పాత్ర ఎక్కడుంది చెప్పండి. ఇప్పుడు ఇది కూర్చునింది, ఇది ఒకటి పర్మనెంట్ బిల్డింగ్ తప్పక దీని చుట్టుపక్కల ఉండే 10 బిల్డింగులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పాలిటెక్నికల్ కాలేజీలకు వచ్చింది, దాన్ని ఎత్తుకొని పోయి ఎస్పీ బంగ్లా పెడతారు, కలెక్టర్ బంగ్లా వచ్చి ఇంకో గవర్నమెంట్ బిల్డింగ్ పెడతారు. ఇవన్నీ పక్కన పెడితే పర్మనెంట్ బిల్డింగులు కానీ పర్మనెంట్ స్ట్రక్చర్లు కానీ ఎక్కడా అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉండవు. కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ బిల్డింగ్ మాత్రము ప్రజల సొత్తుతో ప్రజలకు సంబంధించిన గవర్నమెంట్ భూములు ఒక ప్యాలెస్ లాగా కట్టుకున్నారు తప్పక ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలి. సార్, మీరు ఇప్పుడు ఈ పర్మనెంట్ బిల్డింగ్లన్నీ మీరు కట్టబోతున్నారా? తప్పకుండా అండి. ఒకటే చెప్తున్నాం, నేను కడతానో కట్టనో దేవుని అటు పక్కలు వదిలేయండి. ఫస్ట్ వాళ్ళు మెహర్బానీకి చెప్పింది, వాళ్ళు ఓట్లకు అడిగినప్పుడు ప్రతి ఒక్క దానికి అన్నమయ్య జిల్లాను చేసినాం చెప్పుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే అన్నమయ్య జిల్లాని మీరు జిల్లా కేంద్రంగా చేసినారు, ఈ రాయచోటిని చేశారు. నా ప్రశ్న ఏంటంటే ఆ రోజు 60 రూపాయలు ఉండే భోజనం 100 రూపాయలు చేసినారు. 5,000 రూపాయలు బాడిగుండే ఇల్లు 15,000 అయిపోయింది. 30 రూపాయలు ఆటో వచ్చాడు 80 రూపాయలు అయిపోయినాడు. ఆ రోజు ప్రాపర్టీ ట్యాక్స్ కానీ మున్సిపల్ ట్యాక్స్ కానీ ఎంత ఉన్నింది, ఈ రోడ్ అప్గ్రేడేషన్లో ఎంత తీసుకుంటారో అందరికీ అర్థమైంది. అంతే తప్పక మౌలిక వసతుల కల్పనలో ఏమన్నా మీ పాత్ర ఏమన్నా ఉందా అది అడుగుతున్నా. ఇంకా అభివృద్ధి పరంగా అంటారా, అభివృద్ధి అనేది కేవలం రాంప్రసాద్ రెడ్డి కాదండి, చంద్రబాబు నాయుడు గారు చెవు బట్టి పిండైన 175 నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని చెప్పాడు. దానికి మా ముఖ్యమంత్రి గారికి చెప్పినట్టు మేము కట్టుబడి ఉన్నాం. మనసా వాచ కర్మన ఏ విధమైన మార్గంలో పోతే రాయచోటి అభివృద్ధి జరుగుతుందో ఆ విధంగా నిధులు అయితే తెచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ముఖ్యంగా రాయచోటికి సంబంధించి తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తాగునీరుకి సంబంధించిన విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. మీరు ఒకసారి కావాలంటే చూడండి, ఎప్పుడు ఒక నెలలో రోడ్లు కూడా వేయలేని వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇప్పుడు ఈ 25 రోజుల్లోనే 25 గ్రామాలకు మంచినీరు సౌకర్యం కల్పించిన ఘనత మాకే దక్కుతుంది. అలాగే మా ముఖ్యమంత్రి గారికి రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్ విషయం అయితేనే, మైనార్టీలకు సంబంధించిన వార్డ్స్లో శానిటేషన్ విషయం అయితేనే, రేపు రాబోయే కాలంలో గ్రామాలకు ఎక్కడెక్కడ రోడ్లు పెండింగ్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏవైతే మౌలిక వసతులు కలిపాలో అన్ని దాంట్లో నిర్దిష్టమైన ప్రణాళికతో పోతున్నాం. తప్పకుండా అభివృద్ధి చేసేది చూపిస్తాం. సార్, చంద్రబాబు నాయుడు గారు వివిధ సందర్భాల్లో రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తానని హామీ ఇచ్చారు, ఇటువైపు మదనపల్లిని జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే ప్రయత్నంలో రాయచోటి జిల్లా కేంద్రాన్ని ఎత్తేస్తారా సార్? ఇది క్లారిటీగా చెప్తున్నా అండి. రాయచోటి ప్రజలకు, రాయచోటిలో ఉండే వర్తకులకు, రాయచోటికి సంబంధించిన ప్రతి ఒక్కరికి మీ ఎమ్మెల్యేగా, మీ బిడ్డగా, మీ మంత్రిగా నేను హామీ ఇస్తున్నా, ఆ భారం నా భుజాని పైన వేయండి. తప్పకుండా రాయచోటి అనేది ఒక మహనీయుని పేరు, అన్నమయ్య పేరు పెట్టి ఒక జిల్లా కేంద్రంగా చేసినారు ఆ ప్రభుత్వం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ఇచ్చిన దాన్ని మేము తీసుకునే పరిస్థితిలో మేము లేము. తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుంది. చిరస్మరణీయంగా అన్నమయ్య పేరుతోనే ఈ జిల్లా కొనసాగుతుంది. సార్, ఈ మంత్రి అయిన ఈ 2 నెలల్లో మీకు ఇచ్చినటువంటి 2 శాఖలు, రవాణా, క్రీడా శాఖ పైన ఎంత మాత్రం మీరు పట్టు సాధించారంటే ఏం చెప్తారు? అది నేను చెప్పకూడదండి. ఎంత మటుకు నేను చేస్తానో రాష్ట్ర ప్రజలు నుంచి ఏమైతే డేటా ఉందో మీరు కూడా అడిగి కనుక్కోండి. నా వరకు అయితే చిత్తశుద్ధిగా టెక్కల కాడి నుంచి కుప్పం వరకు ఎక్కడెక్కడ ఏ మార్పులు చేయాలా, ఏపీఎస్ఆర్టీసీలు అయితేనే ట్రాన్స్పోర్ట్లో ఏమైనా సమస్యలు వస్తే కానీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కూడా నేను ఇంటర్వ్యూని అవుతున్నా. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, నాకు ఏ సంస్థ, ఏ వ్యవస్థపై నాకు ఈరోజు మంత్రిత్వ శాఖ ఇచ్చారో
ఏదో ఒక మంత్రిగా ఉండి 5 ఏళ్ళ తర్వాత పోవడం నాకు ఇష్టం లేదు. తప్పకుండా నిర్దిష్టమైన ముద్ర అనేది వేసే వైదొలుగుతా. తప్పక అందరాకట్టు ఆషామాషిగా ఇంట్లో కూర్చొని ఏదో వాళ్ళు ఇచ్చే జీతం కోసం పనిచేసే తత్వం నాది కాదు. తప్పకుండా నాకు ఏదైతే మంత్రిత్వ శాఖ ఇచ్చారో దాంట్లో పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా శాఖాపరంగా ఉంటే తప్పకుండా నెరవేరుస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద తాను చేపట్టిన రెండు శాఖల్లో పట్టు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆ శాఖల పరంగా చేయాల్సినటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. తనను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రాయచోటి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి భవిష్యత్తులో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఎలా ఉండాలని కలలుగన్నారో వాటన్నింటినీ నిజం చేసే విధంగా తన ప్రయాణం సాగుతుందని మనతో పాటు మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, రాయచోటి.